హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య గోవిందరాజు. లాస్ట్ ట్రావెల్ వీడియోలో చెప్పాను కదా, మెయిన్ డెస్టినేషన్కి అయితే మేము వెళ్తున్నాం అనేసి. ఆ ప్లేస్ వచ్చేసి బృందావన్ అనమాట. ప్రీవియస్ వీడియోలో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, మేము ఢిల్లీ నుండి బృందావన్కి అయితే ఒక వెహికల్ మాట్లాడుకున్నాం. సో బృందావన్కి రీచ్ అయ్యేసరికి మాకు అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 3:30 అలా అయింది. సో ఇంకా 4 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను అనమాట. ఇది రోజుకి ఇదే నా అవుట్ఫిట్. ఇవాళ కూడా మేము సేమ్ వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. ప్రెజెంట్ మేము నా హోటల్ దగ్గరికి అయితే వెహికల్ రాలేదు. సో ఆటోలో మేమే స్టార్ట్ అయిపోయాము. ఇలా ఆటో బ్యాక్ సైడ్ అయితే ఎప్పుడు కూర్చోలేదు. ఒక 5 మినిట్సే కదా అని చెప్పేసి అలా సరదాగా వీడియోస్ తీసుకుంటూ అలా ఉన్నామన్నమాట. ఇప్పుడైతే మేము బృందావన్ నుంచి మథురాకి అయితే స్టార్ట్ అయ్యాము. మథురాలో ఉన్న మెయిన్ టెంపుల్స్ని అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాము. మథురాకి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇప్పుడు మేము ఫస్ట్ అయితే గోకులంకి అయితే వెళ్తున్నాము. కృష్ణుడు పెరిగింది అక్కడే కాబట్టి సో అది అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా మేము వెహికల్ దిగేసి అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. బికాస్ టెంపుల్ అయితే కొంచెం లోపల ఉంది, మెయిన్ రోడ్ మీద అయితే లేదు కాబట్టి సో అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట గోకులంది. గోకులం దగ్గర నుండి మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోయాము. సో మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి సో ఇంకా లంచ్ చేద్దాం అనేసి నియర్ బై హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ నేనైతే వెజ్ థాలీ ఆర్డర్ చేశాను, కానీ ఏదో అనుకుని చెప్తే ఇంకేదో అయ్యిందనమాట. సో ఇంక తినక తప్పలేదు. టేస్ట్ అయితే ఓకే, యావరేజ్గానే ఉంది. ఆ తర్వాత మేము నెక్స్ట్ శ్రీకృష్ణుడి జన్మస్థలంకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే లోపలికి ఫోన్స్ అండ్ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. సో లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా మేము ఫోన్స్ అండ్ బ్యాగ్స్ అన్నీ కూడా క్లాక్ రూమ్ అని ఉంది, సో అక్కడ పెట్టేశాము. కానీ నిజంగా లోపలికి వెళ్ళాక చూస్తే చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అదంతా కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇదైతే ఎంట్రన్స్ గేట్ దగ్గర అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మేము గోవర్ధనగిరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ అక్కడ వరకు అయితే వెళ్ళాం. జస్ట్ 5-6 కిలోమీటర్స్ ఉండగా అక్కడ స్టాప్ చేశారనమాట అందరినీ. సో అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటి అంటే ఆ టెంపుల్ అయితే ఒక 4-5 డేస్ క్లోజ్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ అలా క్లోజ్ చేస్తారంట, అది మాకు తెలీదు. సో అక్కడికి వెళ్ళాక మేము అనుకున్నాం అరే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, బికాజ్ అక్కడి వరకు వెళ్ళాం కదా సో చూద్దాము అనేసి. అక్కడ నుంచి అయితే ఇంకా మేము రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ యమునా హారతి 7:40కి ఉంది. సో ఇంకా మేమైతే బోట్ దగ్గరికి అయితే వచ్చేసాము. టైం ఉంది కదా అని చెప్పేసి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ మేమందరం అయితే బొట్లు పెట్టించుకుంటున్నాం అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఇలా ఎప్పుడు పెట్టించుకోలేదు.
టెంపుల్ నుండి మేమైతే బోట్ దగ్గరికైతే వచ్చేసాము. సో, ఇక్కడ నుంచి వాళ్ళే మమ్మల్ని హారతిచ్చే ప్లేస్‌కి తీసుకెళ్తారు. లైక్ ఆ ఘాట్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. वो सीधा यम से मुक्त होते हैं। ये सामने वाला लाइट जल रहा है, इसको गोकुल गेट बोलते हैं। जब भगवान का जन्म हुआ था ना, कारागार से लेके आए तो देखा होगा नदी क्रॉस की थी भगवान ने। वासुदेव जी ने टोकरी में ले आके ये वही यमुना नदी रिवर है, यहाँ से क्रॉस करके लेके गए थे गोकुल के लिए। ఈ రోజైతే ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము. సో, నెక్స్ట్ డే ఎక్కడికెళ్తున్నాం అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్‌లో చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.